మరి ఫస్ట్ రాగానే ఉదయం ఏం చేయాలి మీరు? గ్రీటింగ్ చేయాలి ఫస్ట్. మరి ఏం చేయాలి? గ్రీటింగ్ అంటే ఏమేమి గ్రీటింగ్ చెప్పండి. వాట్ ఆర్ ద గ్రీటింగ్స్ ఆర్ దేర్? గుడ్ మార్నింగ్ ఫస్ట్, హౌ ఆర్ యూ, ఇంకా ఓన్లీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ గుడ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్, హాయ్ వెరీ గుడ్, హాయ్ అని కూడా ఎక్స్ట్రా చెప్పింది. వెరీ గుడ్, హాయ్ సార్ అని కూడా చెప్పొచ్చు. లేదా హాయ్ వరుణ్, హాయ్ అద్విక, ఇట్లా మీరు చెప్పుకోండి. ఇంకా ఓకే ఓకే స్టాప్. ఓకే 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 గుడ్ మార్నింగ్ చెప్పాలి. మార్నింగ్ రాగానే గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, ఐ ఆమ్ ఫైన్ థ్యాంక్ యూ. ఏం చెప్పాలి మరి? ఐ ఆమ్ ఫైన్ థ్యాంక్ యూ. మీరు నాలుక మాట్లాడాలంటే పొద్దున్నుంచి మీరు బళ్ళకి ఎంటర్ కాగానే ఇంగ్లీష్లో స్టార్ట్ చేయాలి. ఏంది? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అనవచ్చు. గుడ్ మార్నింగ్ వరుణ్, గుడ్ మార్నింగ్ అని ఫస్ట్ మీరు కూడా చెప్పుకోవాలి. తర్వాత హలో, హౌ ఆర్ యూ, ఐఎమ్ ఫైన్. నాట్ ఓన్లీ యూ, సార్కే కాదు ఇంకెవరు చెప్పాలి, మీ ఫ్రెండ్స్ కూడా. నెక్స్ట్ 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 వాట్ విల్ యూ డూ? గుడ్ మార్నింగ్, తర్వాత హౌ ఆర్ యూ, లేదా హాయ్, హలో, హలో ఉదయశ్రీ, హౌ ఆర్ యూ, did you have breakfast? He said I had my breakfast. Which curry? Very good. Which curry? What did you eat? I had my breakfast. Rhyme చెప్పండి ఫస్ట్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ రైమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ, గుడ్ మార్నింగ్, ఐ ఆమ్ ఫైన్ థ్యాంక్ యూ, ఐ ఆమ్ ఫైన్. నెక్స్ట్ ఒకవేళ ఆఫ్టర్నూన్ అయితే ఏమంటారు? గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్, హౌ ఆర్ యూ, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్, ఐ ఆమ్ ఫైన్ థ్యాంక్ యూ. మరి గుడ్ ఆఫ్టర్నూన్ ఎప్పుడు చెప్పాలి? గుడ్ మార్నింగ్ ఎప్పుడు చెప్పాలి? గుడ్ మార్నింగ్ ఏమో మార్నింగ్ పొద్దున లేచిన కాంచి 12 o'clock దాకా. ఆఫ్టర్ 12 PM we have to say గుడ్ ఆఫ్టర్నూన్. ఎప్పటిదాకా చెప్పాలి గుడ్ ఆఫ్టర్నూన్? 4 PM దాకా. 12 PM to 4 PM. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్, హౌ ఆర్ యూ, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్, ఐ ఆమ్ ఫైన్ థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏం చెప్పాలి? ఆఫ్టర్ 4 గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, హౌ ఆర్ యూ, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, ఐ ఆమ్ ఫైన్ థ్యాంక్ యూ. నెక్స్ట్ చప్పుడు చేయక ఉంటే మీకు ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు, మాట్లాడడం రాదు, అవునా? ఇప్పుడు వరుణ్ మాట్లాడితే ఎంతో మంది వింటారు. మాటలు ఫస్ట్ రావాలి. ఆయనకు వచ్చేది ఏం లేదు, ఆయనకి ఏమైనా మాటలు వస్తున్నాయి, మాట్లాడడం వస్తుంది. మరి ఎవరు చెప్పారు ఆ మాటలు? మరి నేను చెప్పిన విషయాలైనా, లేదా మేడం చెప్పొచ్చు, వాళ్ళ డాడీ చెప్పొచ్చు, వాడి ఫోన్లో చూడొచ్చు, టీవీలో చూడొచ్చు, ఏవైనా ఎవరో చెప్పిన మాటల్ని మనం విని వాటిని అనడం రావాలి, చెప్పడం రావాలి, సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం రావాలి. చేస్తారా? ఫస్ట్ కనీసం తెలుగులో మాట్లాడడం రావాలి, తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడడం రావాలంటే ఏం కావాలి? టెన్షన్స్ తగ్గించేది ఏంది? టెన్సెస్ రావాలి. మరి భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, అవునా? ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు నేను వాకింగ్ చేస్తున్నా ఏం చేయాలి? ఐ ఆమ్ వాకింగ్. తింటున్నా అంటే ఏం చెప్పాలి? ఐ ఆమ్ ఈటింగ్. తాగుతుంటే రేపు తాగుతా అంటే విల్ వాడాలి. ఇది కనీసం రావాలి. ఐ విల్ రైట్ సార్, ఐ విల్ ప్లే సార్, ఐ విల్ ప్లే సార్, రైట్, విల్ యూ రైట్, ఐ విల్ రైట్ సార్, అట్లా చెప్పాలి, అవునా? మరి నిన్న తిన్నా అంటే ఐ ఏట్. తర్వాత నిన్న తాగినా అంటే ఐ డ్రాంక్. నేను నిన్న బ్రష్ చేసుకున్నా అంటే ఐ బ్రష్డ్. ఈ విధంగా మీకు మినిమం టెన్సెస్ కూడా తెలిసి ఉండాలి, అవునా? తర్వాత గ్రీటింగ్ తర్వాత మరి గుడ్ ఈవినింగ్ తర్వాత ఏం చేస్తారు? మళ్ళా గుడ్ నైట్, గుడ్ నైట్, హౌ ఆర్ యూ. మరి గుడ్ ఈవినింగ్ ఎప్పటి వరకు చెప్పాలి? ఎప్పటి వరకు చెప్పాలి గుడ్ ఈవినింగ్? ఎప్పుడు? 8 o'clock దాకానేనా? గుడ్ ఈవినింగ్ ఎప్పటి వరకు చెప్పాలి? తొందరగా మాట్లాడాలి అందరూ. మీకు డౌట్స్ ఉన్నాయని మాట్లాడుతున్నారు తెలుసు. 8 అంటారు, 5 అంటారు, 6, 10, 7, 4 నుంచే స్టార్ట్ అయ్యేది గుడ్ ఈవినింగ్. మళ్ళీ 4 దాకా ఎందుకు ఉంటుంది? రాత్రి 12 దాకానా?
గుడ్ ఈవినింగ్ అనేది చివరిగా సాయంత్రం 4 o'clock నుంచి మళ్ళీ నువ్వు కలవను అన్నదాకా గుడ్ నైట్ చెప్తాం కదా లాస్ట్కు. గుడ్ నైట్ అంటే ఇక మళ్ళీ కలవను పోయి ఇక నువ్వు నేను కలవను అనుకున్నప్పుడు మీరు గుడ్ నైట్ చెప్పాలి. గుడ్ ఈవినింగ్ రాత్రి 10 గంటలకు కూడా గుడ్ ఈవినింగ్ కూడా చెప్పొచ్చు, ఎప్పుడు అనుకోకుండా కలిసి ఉండు. గుడ్ ఈవినింగ్ వరుణ్, వేర్ ఆర్ యూ గోయింగ్? యు ఆర్ గోయింగ్ టు యువర్ హోమ్, షెల్ వి ప్లే? కొంచెం ఆడుకుందామా, చెస్ ఆడుకుందామా అంటే ఇట్లా గుడ్ ఈవినింగ్ చెప్పి ఫస్ట్ గ్రీట్ చేయడం, గుడ్ ఈవినింగ్ తోటే గ్రీట్ చేయాలి. ఆ రాత్రి 10 అయినా 11 అయినా, అవునా? కానీ పోతున్నావు అనుకో అప్పుడు ఆడుకున్నా కదా. గుడ్ నైట్ వరుణ్, గుడ్ నైట్, గుడ్ నైట్. అది మీకు ఎప్పుడు చెప్పాలి గుడ్ నైట్? ఎప్పుడు చెప్పాలి? లాస్ట్కి ఇక నువ్వు నేను కలవము. అది సాయంత్రం 7 గంటలకు కూడా చెప్పొచ్చు, 6 గంటలకు కూడా చెప్పొచ్చు, నేను కలవను ఇక గుడ్ నైట్. ఓకే, అప్పుడు చివరికి నేను కలవను అన్నప్పుడు మీరు గుడ్ నైట్ చెప్పాలి, అవునా? చెప్తారా? గుడ్ నైట్, గుడ్ నైట్, హౌ ఆర్ యూ? గుడ్ నైట్, గుడ్ నైట్, ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఏదైనా కానీ మీరు ఎవరైనా హౌ ఆర్ యూ అంటే ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ చెప్పాలి. లిజనింగ్, LSRWలో ఫస్ట్ లిజనింగ్. ఓపెన్ యువర్ ఐస్. ఫస్ట్ టీచర్స్ ఇన్స్ట్రక్షన్స్ యూ హ్యావ్ టు ఫాలో. లిజన్, క్లోజ్ యువర్ ఐస్, ఓపెన్ యువర్ ఐస్, రేజ్ యువర్ రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ అంటే రైట్ హ్యాండ్ ఒకటే. రేజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. క్లోజ్ యువర్ ఐస్, ఓపెన్ యువర్ ఐస్, టచ్ యువర్ హెడ్, క్లోజ్ యువర్ మౌత్. ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్. సిట్ డౌన్, స్టాండ్ అప్, స్టాండ్ ఎట్ ఈస్. వరుణ్, గివ్ మీ యువర్ పెన్. He said I don't have pen. And he listened. Then he has responded. Okay. What is your name? My name is Manoj. What is your name? My name is Nihansi. What is your father's name? My father's name is Shekhar. Yes. Here first listen. Question అర్థం చేసుకోవాలి, మళ్ళీ ఆన్సర్ చెప్పాలి. లిజనింగ్. నెక్స్ట్ స్పీకింగ్. ఫస్ట్ వినాలి, మళ్ళీ మాట్లాడాలి, స్పీక్. ఓకేనా? మరి రోజు చేస్తారా? తర్వాత మనం ఆటలు కూడా ఆడుకోవచ్చు. ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ ఆడతాం వాళ్ళతోటి ఆడుకోవచ్చు. 1 2 ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి లెక్క పెట్టండి. 1 2 3 4 5 5 + 5 10. ఇలా మీరు ఆటలు ఆడుతూనే అన్నీ నేర్చుకుంటారా? ఫస్ట్ మీరు రోజు మార్నింగ్ రాగానే గుడ్ మార్నింగ్ చెప్పుకొని ఒకరికొకరు చెప్పుకోండి, దూరం ఉండి చెప్పుకోండి. గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ అనండి. హలో, హౌ ఆర్ యూ, హాయ్. మరి చెప్పుకోవద్దు, మీ దోస్తులు చెప్పుకోండి. హాయ్, హలో, హౌ ఆర్ యూ, వాట్ డిడ్ యు ఈట్, ఏం తిన్నావు, ఎవరు తెచ్చిర్రు, ఇవన్నీ మాట్లాడుకోవాలి. గుడ్ మార్నింగ్, వాట్ డిడ్ యు ఈట్ టుడే. నాట్ ఓన్లీ మీ టీచర్స్ కానీ, మీ అమ్మ నాన్నలు కానీ. ఓకే, స్టాప్. హలో, స్టాప్. మీరు ఎవ్వరు కనబడ్డా, మీ అమ్మ నాన్న కానీ, మీ బాబాయిలు కానీ, పిన్ని కానీ, చిన్న మీ ఇంటి పక్కల వాళ్ళు కానీ ఎవ్వరు కనబడ్డా ఏం చేయాలి? మీరు గ్రీటింగ్ చేయాలి, మాట్లాడాలి. బాబాయ్ ఎక్కడ పోతున్నావు, నానమ్మ, తాతయ్య, బాబాయ్ ఏం చేస్తున్నావు అని రెస్పెక్ట్గా ఉండాలి. బడికి వచ్చినావు అంటే మనం రెస్పెక్ట్ నేర్చుకోవాలి. పిన్ని అయితే పిన్ని, పుట్టిగానే అడిగిపోతున్నావు అని కాదు, ఏమనాలి? బాబాయ్ ఎడిపోతున్నావు అని ఇట్లా, మామయ్య, తాత, నానమ్మ, ఊరికి పోతున్నా, ఏది పోతున్నా అని మనం ఫస్ట్ అందరినీ గౌరవించడం, రెస్పెక్ట్గా గ్రీట్ చేయడం రావాలి. హౌ ఆర్ యూ, డిడ్ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. మరి అది ఎవరిని అడగాలి? నన్ను ఒక్కనే కాదు, మీ ఫ్రెండ్స్ని అడగాలి. వాళ్ళు ఏం కూర తిన్నారు, ఎవరు తెచ్చిరు కూరగాయలు, చపాతి చేసింది అన్నావు, ఎవరు తెచ్చిరు చపాతి, నువ్వు బిస్కెట్ తిన్నా అన్నావు, బిస్కెట్స్ ఎవరు తెచ్చిరు, హూ బ్రాట్ బిస్కెట్స్. హలో, మీరు అందరు చేస్తారా చేయరా ఇట్లా? వాట్ డిడ్ యు ఈట్, తిన్నావా ఏమన్నా? తినలే. మీరు ఏం తిన్నారు, ఎవరు తిన్నారు, చపాతి ఎట్లా చేస్తారు చెప్పండి. ఏం పిండి తేవాలి? మైదా పిండేనా చపాతీకి? గోధుమ. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ పిండి తేవాలా, దాంట్లో వాటర్ పోయాలి,
ఓ ఇది మాట్లాడుకోవాలి, నా ఒక్కంతోటే కాదు, మీరే మాట్లాడుకోవాలి. ఓ నిన్న నేను I ate apples రా, I ate bananas. మరి who brought bananas? ఎవరు తెచ్చిర్రు? మై ఫాదర్ బ్రాడ్ బనానా. మరి ఎన్ని పైసలు అయినాయంట అంటే డజన్ లెక్క అమ్ముతారు. అరటి పండ్లు ఏమో డజన్ లెక్క అమ్ముతారు, ఆపిల్స్ ఏమో కౌంట్ నెంబర్స్ అమ్ముతారు, లేకపోతే కేజీ లెక్క అమ్ముతారు. మరి ఎలా కొన్నారు, ఎంత పైసలు అయినాయి, ఎన్ని పైసలు ఇచ్చినావు? 100 రూపీస్ ఇచ్చిండు. అరటి పండ్లకు 60 రూపీస్ డజన్ రా. మరి ఎన్ని పైసలు వస్తాయి మళ్ళీ రిటర్న్? మరి ఇగో ఇది మీ డాడీని, మమ్మీని, మీ అక్కను, మీ బ్రదర్ని, చుట్టుపక్కల వాళ్ళందరితోటి మాట్లాడాలి, అడుగుతారా? బళ్ళకి వచ్చినాక కూడా మీ దోస్తులను అడిగి ఇవన్నీ డీటెయిల్స్ అడగాలి. చూస్తా, నేను టీచర్లకు కూడా చెప్తా. మధ్యాహ్నం కానీ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు నువ్వు ఎవరిని అడిగినావు, ఫలానా వరుణ్ ఏం తిన్నాడు అనేది మీ అందరికీ తెలియాలి. వరుణ్ తిన్నడా తినలేదా, లేకపోతే రిషిక తినలేదా, మరి శ్రావ్య తిన్నదా, లేకపోతే మనం మోక్షజ్ఞ మోక్షిత్ తిన్నడా, ఏం తిన్నారు, ఎవరు తెచ్చిర్రు? హలో, నువ్వు తిన్నావు అయ్యాలా? మరి ఈమె తిన్నదా తినలేదా అని ఎవరు తెలవాలి? మీ అందరికీ తెలవాలి. ఆమె తిన్న వస్తువులు ఏంది, ఏడ తిన్నది, ప్రతి దాన్ని కూడా మీరు తెలుసుకుంటారా? వాళ్ళు ఎవరింట్లో ఎంతమంది ఉన్నారు? హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ? వాట్ ఇస్ యువర్ ఫాదర్స్ నేమ్? మా ఫాదర్స్ నేమ్ ఇస్ పాండ్ అని చెప్పింది ఆమె. యూ షుడ్ నో హర్ ఫాదర్ నేమ్. మీకు కూడా వాళ్ళ ఫాదర్ నేమ్ ఏంది, మదర్స్ నేమ్ ఏంది అందరికీ. యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ వాట్ ఇస్ యువర్ గ్రాండ్ ఫాదర్స్ నేమ్, వాట్ ఇస్ యువర్ గ్రాండ్ మదర్స్ నేమ్. డూ యూ హ్యావ్ బ్రదర్? యూ డోంట్ హ్యావ్ బ్రదర్. వాట్ ఇస్ యువర్ సిస్టర్స్ నేమ్? What is your brother's name? Nishit. My brother's name is Full sentence. My brother's name is Nishit. Adagandi. You should know your friends, family members, family background. What is your father? My father name is Venkatesh. No, what is your father? What is your father? Venkatesh. Your father name is Venkatesh. What is your father? ఏం చేస్తాడు ఫాదర్? ఈజ్ ఎ ప్రైవేట్ జాబా, లేకపోతే ఫార్మరా, మ్యాసనా? మై ఫాదర్ ఈజ్ ఎ ఫార్మర్. మై ఫాదర్ ఈజ్ ఎ డ్రైవర్. మై ఫాదర్ ఈజ్ ఎ లేబర్. మై ఫాదర్ ఈజ్ ఎ లారీ డ్రైవర్. Go our father. My father is a carpenter. What is your mother? My mother is a teacher. My mother is a homemaker. My mother is a labor. ఇట్లా ఏదైనా చెప్పరావాలి. అడుగుతారా? అన్నీ అడగాలి, అన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి. మీరు అలానే ఇంగ్లీష్లో కూడా మాట్లాడడం మినిమం 3 tenses తెలిసి ఉండాలి. రోజు చేసే పనులు ఏమనాలి? ఐ బ్రష్ మై టీత్, సింపుల్. ఐ డ్రింక్ మిల్క్, మీరు హీ డ్రింక్స్ మిల్క్. రోజు చేస్తా అంటేమో వర్బ్ యొక్క ఫస్ట్ ఫామే చెప్పాలి. అనా ఇప్పుడే చేస్తున్నా అన్నప్పుడేమో ఇంగ్ ఫామ్, ఐఎమ్ ఈటింగ్, ఐఎమ్ డ్రింకింగ్. ఫ్యూచర్ అన్నప్పుడు విల్, ఐ విల్ ప్లే, ఐ విల్ డ్రింక్, ఐ విల్ జంప్, జంప్, స్టాప్, క్రై, స్టాప్, లాఫ్. ఇవన్నీ యాక్షన్స్. దీస్ ఆర్ ఆల్ వర్బ్స్. ఈ వర్బ్ను బట్టే మనకు సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాం. నేను అన్నం తిన్నాను అంటే ఇది ఏ కాలం? ఇప్పుడు తింటున్నావా? తిన్నానంటే ఈ కాలమేనా? పాస్ట్ టెన్స్. నేను అన్నం తింటాను భవిష్యత్ కాలం. ఈ తింటాను వర్బ్ తోటే ఉంటుంది. తెలుగులో ఏమో వర్బ్ చివరికి వస్తుంది, ఇంగ్లీష్లో ఏమో వర్బ్ మధ్యలో వస్తుంది. ఐ ఏట్ ఫుడ్, ఐ డ్రింక్ మిల్క్. డ్రింక్ అనేది మధ్యలో వచ్చింది. నేను నీళ్లు తాగాను తెలుగులో చివరికి వస్తుంది. ఓకేనా? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, కర్త, కర్మ, క్రియ. మీరు ఇంగ్లీష్లో ఆలోచించాలి సెంటెన్స్ మాట్లాడాలనుకున్నప్పుడు. మాట్లాడతారా? మరి రోజు చూస్తాగా, రేపటి నుంచి మాత్రం టీచర్స్ అయినా అడుగుతారు, నువ్వు ఎవరెవరిని అడిగినావు, వాళ్ళు ఏం తిన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ ఏంది, వాట్ ఈజ్ యువర్ ఫాదర్స్ నేమ్, వాట్ ఈజ్ యువర్ మదర్స్ నేమ్. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే ఏమో ఏం చేస్తాడు, నేమ్ అడిగితేనే నేమ్ చెప్పాలి. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే మీ ఫాదర్ ఏం చేస్తాడు. మై ఫాదర్ ఈజ్ ఎ కార్పెంటర్. డూ యూ హ్యావ్ ఫ్రెండ్స్? ఎస్. హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అని ఫ్రెండ్ అడిగితే ఫ్రెండ్ పేరు చెప్పాలి. చెప్తారా? తెలుగులో అక్షరాలని నేర్చుకురా? తెలుగులో ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ వర్ణమాల అక్షరాలు, తర్వాత వర్ణమాల అక్షరాలతోటి సరళ పదాలు తయారవుతాయి. లా, అలా, ఆట, ఆట. నెక్స్ట్ ఇలా సరళ పదాల తర్వాత గుణిత పదాలు. గుణితాలు అంటే ఏంది? కా, కీ, కు, కో, కై అని ఉంటుంది. అంటే ఇలాగ కా, కి, కీ ఇలా ఉంటాయి కదా.
తర్వాత గుణితాల తర్వాత ద్విత్వాలు ఒత్తుడు ఎట్లా ఒత్తాలి అక్క చక్కని ఓ అక్క చుక్కలా మెరవాలి చక్కని అక్క చుక్క ఎలా మెరవాలి చుక్కలా మెరవాలి అంటున్నాం మళ్ళీ ప్రశ్నకు జవాబు చెప్పరావాలి తర్వాత ద్విత్వాల తర్వాత ఏమొస్తాయి సంయుక్తాలు వస్తాయి సంయుక్తాలు అంటే ఏంది అదో మీ అందరికి అవగాహన ఉండాలి ఒక హల్లుకు మరో హల్లు ఒత్తు వస్తుంది రెండు కలిసిపోతాయి ఫ్రెండ్స్ మీరిద్దరు ఇట్లా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కలిసిపోయారు చూడు ముచ్చట పెట్టుకుంటారు అవునా ఉల్కా అంటే లా కా కలిసిపోయినాయి ఉల్కా లా కా కలిసిపోతుంది అవునా అలాగే ఇంగ్లీష్లో ఏమో లెటర్స్ ఆల్ఫాబెట్ నేర్చుకోండి సౌండ్స్ నేర్చుకోండి అలాగే బ్లెండింగ్ రైమింగ్ వర్డ్స్ ఫ్యామిలీ వర్డ్స్ ఉంటారు మీ ఫ్యామిలీ అమ్మ నాన్నలు ఒక దగ్గర ఉంటారు కదా అలాగే బు ఏటి బ్యాట్ సిఏటి క్యాట్ ఎఫ్ఏటి ఫ్యాట్ వాళ్ళందరూ ఒక్క తిరిగా ఉంటారు అన్నట్టు అదంతా ఫ్యామిలీ వర్డ్స్ మరి ఇంగ్లీష్లో మొత్తం బ్లెండింగ్ నేర్చుకోవాలి బిఏటి అన్నప్పుడు బి మేక్స్ బు ఏ మేక్స్ యా టీ మేక్స్ ట బ్యాట్ ఎఫ్ఏటి అన్నప్పుడు ఫ్యాట్ ఫ్యాట్ ఆ బ్లెండింగ్ రావాలి ప్రాక్టీస్ ద్వారా వస్తుంది యూ హావ్ టు ప్రాక్టీస్ మోర్ మళ్ళీ మ్యాథమెటిక్స్లో ఏముంటుందిరా మ్యాథమెటిక్స్లో ఓన్లీ నంబర్స్ we have 10 digits are 0 1 2 3 4 5 6 7 8 9 ఈ 9 digits ఏనా 10 digits 10 digits 9 వరకు అంటే 0 కూడా కౌంట్ అయితే కాబట్టి 10 digits ఉంటాయి వాటితోటి మనం ఎన్ని నెంబర్లను తయారు చేయొచ్చు అవునా ఓకేనా మరి చేస్తారా చూస్తాగా మరి అన్ని రికార్డు కూడా చేసిన మళ్ళీ ప్రతిదీ కూడా నేను అడుగుతా మీరు ప్రతిదీ కూడా ఈయనే కాదు మీ ఇంటి దగ్గర కూడా రీసెర్చ్ చేయాలి మీ అమ్మని అడగాలి మీ నాన్నని అడగాలి మీ తాత ఎట్లా వచ్చిండు మీ అమ్మ ఏం పని చేసేది మీ నాన్నమ్మ ఏం పని చేసేది మీ తాత ఏం పని చేసేది ఇవన్నీ కూడా అడుగుతాం నేను మేడంలకు కూడా చెప్తా సార్కు చెప్తా వాళ్ళు కూడా అడుగుతుంటారు మీ తాత ఏం చేస్తారంటే నీకు చెప్పరావాలి ఏమో సార్ అనొద్దు మా తాత ఇట్లా పని చేసేది మా నాయనమ్మ ఇట్లా పని చేసేది ఇంకేమేం పని చేస్తారు ఏం పంటలు పండిస్తారు పంటల పేరు తెలిసి ఉండాలి జంతువుల పేరు తెలిసి ఉండాలి మీ ఊర్లో ఏమేమి జంతువులు ఉన్నాయి యువర్ గ్రాండ్ ఫాదర్ ఆల్సో కార్పెంటర్ విచ్ ఎనిమల్స్ ఆర్ దేర్ విచ్ వెహికల్స్ మీ ఊర్లో ఏమేమి వెహికల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి ఓకే 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 ఇలాంటి అన్ని విషయాలు మీరు ఇంటి దగ్గర చాలా విషయాలు తెలుసుకొని రావాలి మళ్ళీ బడిలో కూడా మీ ఫ్రెండ్స్ మొత్తం చరిత్ర అంతా తెలవాలి మనోజ్ గారు ఏంది ఏం ఊకే ఏం సినిమా చూస్తాడా ఫోన్లు బాగా చూస్తాడు మరి ఇట్లా ఫోన్లు చూస్తాడా ఏం చూస్తాడా అన్నీ తెలిసి ఉండాలి మనోజ్ గారి గురించి ఎవరెవరు ఫ్రెండ్స్ ఎవరెవరు ఏమవుతుంది ఏమేమి తింటారు విచ్ స్వీట్ డూ యూ లైక్ కలాకండ్ విచ్ వెజిటేబుల్ డూ యూ లైక్ లేడీస్ ఫింగర్ ఓకే విచ్ స్వీట్ డూ యూ లైక్ అన్నప్పుడు ఓకే మరి ఈ విధంగా అన్ని మీ ఫ్రెండ్స్ యొక్క అభిరుచులు ఏంది అలవాట్లు ఏంది నీకు బీరకాయ ఇష్టమా అవన్నీ కూడా తెలిసి ఉండాలి మరి మాకు చికెన్ ఇష్టం అంట నియాన్సీకి మరి నియాన్సీ కూడా మాట్లాడుతుంది బాగా ఓకే చికెనా ఇప్పుడు నియాన్సీ నెంబర్స్ కౌంట్ చేస్తుంది మరి నియాన్సీ గురించి తెలుసుకురారా మీరు ఏం తెలుసురా నియాన్సీ గురించి మీకు 1 2 3 చెప్పు మీరు ఏబిసిలో నియాన్సీకి అన్ని నియాన్సీ ఈజ్ ఏ నాటీ గర్ల్ అంట మళ్ళీ Nancy is a bad girl, good girl. These are adjectives. These are all adjectives. Nancy is a good girl. అట్లా మాట్లాడడం రావాలి. Mancharan is bad boy. Mancharan is a bad boy. Mancharan ఎప్పుడు బీటింగ్ ఇప్పుడా మంచరం ఇప్పుడు కొడతారే బీటింగ్ అనాలి ఇప్పుడు చేస్తుంది ఇప్పుడు జరుగుతూ ఉంటాయి విఘ్నేశ్వరాచారి ఈజ్ మై బ్రదర్ భువనశ్రీ ఈజ్ మై సిస్టర్ అని పునర్వి చెప్తుంది రిషిక ఈజ్ మై సిస్టర్ షీ ఈజ్ ఎ గుడ్ గర్ల్ బ్యాడ్ గర్ల్ ఓకే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏమేం చేస్తాం యాక్షన్స్ అన్ని రావాలి Rishika is a good girl. Rishika is a good girl. She studies well. She writes well. కామన్ గా చేసేదానికి మనం నార్మల్ వర్బ్ వాడతాం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఓకే
రైట్ ఓకే బాయ్